మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ. ఏం పని చేయని ఒక నాన్న, అన్నీ చూసుకుంటున్న ఒక అమ్మ, ఇంట్లో వాళ్ళతో డబ్బులు తీసుకుని తిరిగే ఒక తమ్ముడు, కాశీకి వెళ్ళాలన్న కోరికతో ఒక తాత, ఇవన్నీ చూస్తున్న ఒక పెద్ద కొడుకు. వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్తారు. మామ వీకెండ్ కదరా, ఏదైనా సినిమా అంటే చెప్పు, చూసేద్దాం. నీకు ఏ జోనర్లో కావాలి? హర్రర్ కావాలన్నా, యాక్షన్ మూవీ కావాలన్నా, లవ్ స్టోరీ కావాలన్నా, లేదా సైన్స్ ఫిక్షన్ మూవీ కావాలన్నా? ఏదో బే చెప్పు. అయితే ఇది చూడు, సినిమా పేరు ఫ్యామిలీ. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ. ఏం పని చేయని ఒక నాన్న, అన్నీ చూసుకుంటున్న ఒక అమ్మ, ఇంట్లో వాళ్ళతో డబ్బులు తీసుకుని తిరిగే ఒక తమ్ముడు, కాశీకి వెళ్ళాలన్న కోరికతో ఒక తాత, ఇవన్నీ చూస్తున్న ఒక పెద్ద కొడుకు. వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్తారు. వీళ్ళది ఒక వింత ఫ్యామిలీ. అసలు పాయింట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళల్లోనే ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నానేమో ఎందుకు పనికిరాని ఒక షాప్ పెట్టుకుని ఉంటారు, అమ్మేమో ఫ్యాక్టరీలో జాబ్ చేస్తూ ఉంటుంది, తమ్ముడేమో అబ్రాడ్కి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ ఉంటాడు, తాత ఏమో కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదామని కోరికతో ఉంటాడు, పెద్ద కొడుకేమో డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇంట్లో పెద్ద కొడుకు ఎప్పుడూ ఇంట్లో వాళ్ళందరితో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే అందరూ మారిపోవాలని, అందరూ మంచిగా ఉండాలని. బట్ ఎవరు వినరు. ఇంకా పెద్ద కొడుకు ఇలా అనుకుంటాడు, ఇవన్నీ కాదు, నేను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, నాకు పెళ్లి చేసేమని. అలా ఒక అమ్మాయి సెట్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా వీళ్ళు లవ్ చేస్తుంది. ఇంకా ఎంగేజ్మెంట్కి అన్నీ సెట్ చేసుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను మోసం చేసిన కోపంతో ఆ ఎంగేజ్మెంట్ చెడగొడతాడు. కానీ అమ్మాయి మాత్రం వాళ్ళు లవ్ చేసి ఉండదు. వీడు ఇంకా అమ్మాయిని తప్పు అనుకుంటాడు, ఇదంతా నిజమే అని. ఇంకా అమ్మాయి అలా చేసిన కోపంతో వీడు పిచ్చి చేస్తుంటాడు. అప్పుడే వాళ్ళ తాత డ్రీమ్ ఉంటుంది కదా, కాశీకి వెళ్ళాలని. ఇంకా వీడు చెప్తాడు, తాత నేను తీసుకెళ్తా కాశీకి అని చెప్తాడు. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి కాశీకి వెళ్తారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం కాశీకి వెళ్ళారా లేదా, అసలు కరెక్ట్గానే కాశీకి వెళ్ళారా లేదా అనేది స్టోరీ. అయితే ఈ సినిమా ఎక్కువ చూడాలి మరి. డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసే. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.